అంటే ఇప్పుడు నేను కన్నప్ప కథ నుంచి ప్రపంచం ఏంటి ఉపయోగపడేది అంటే దేవుడి కలిపికి పెట్టేయాలా లేక మాంసం నైవేద్యం పెట్టాలన్నది కాదు వాళ్ళు నేర్చుకోవాల్సింది. ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తి కళ్ళమ్మట నీళ్ళు వస్తే నెత్తురు వస్తే తన కళ్ళు ఇచ్చేసిన వ్యక్తి. సో అటువంటి వ్యక్తి నుంచి మన చేతనైందిగా తోటి మనిషి కోసం నిలబడాలి అనేది ఈ సినిమా ద్వారా పిల్లలకు ఉపయోగపడేది. చాలా బాగా సార్. ఎందుకంటే మీరు అన్నట్టు ఇప్పుడు క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. ఇప్పుడు ఈ జనరేషన్లో ఎక్కువ క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి సార్. ప్రతి మంచిదానికి కూడా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ప్రతిదానికి కూడా ఒక ట్రిక్కీ క్వశ్చన్ చేస్తున్నారు. కానీ వెనకాల అర్థం ఏంటి, ఎంత కష్టం అయితే అది వస్తుందని ఎవరికి అర్థం కావట్లేదు. చాలా సింపుల్గా క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు, వెటకారంగా మాట్లాడే. అంటే మనకి ఇప్పుడు గూగుల్లో కావచ్చు, వికీపీడియాలో కావచ్చు, వాట్సాప్ యూనివర్సిటీలో కావచ్చు మన రకాలుగా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. నిజమా అబద్ధం అనేది తెలియదు. అంటే దీని గురించి మానేసి కన్నప్పకి విల్లు ఎలాగుండేదా లేక వాళ్ళ బొట్లు ఎలాగుండేవా, పూలు ఎలాగుండేవా అని పనికిమాల డిస్కషన్స్ అన్ని పెడుతూ ఉంటారు. కథలో సారాంశాన్ని అర్థం చేసుకోవాలి తప్పితే వాళ్ళు ఇంకో వెనక ఉన్న విషయాలన్నీ కూడా అనవసరం.